మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందజేస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యంతో తమకు ఎంతో నష్టం జరుగుతుందని బెల్లంపల్లి నియోజకవర్గ ఆటో డ్రైవర్స్ వాపోయారు. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆటోలు ఖాళీగా ఉండడం జరుగుతోందని, ఆటో ఎక్కే ప్రయాణికులు కరువయ్యారన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం స్థాయిలో 5,000 పైచలకు ఆటో డ్రైవర్లకు తీవ్ర నష్టం జరుగుతుందని, పూట గడవడానికి కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో తమకు చాలా ఇబ్బంది అవుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కలగజేసి నెల రోజులు అవుతున్న తరుణంలో ఆటో డ్రైవర్స్ ఆర్థిక పరిస్థితి విషమంగా మారిందన్నారు. ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్స్కి ఆర్థిక భరోసా కల్పించాలని వేడుకున్నారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆటో డ్రైవర్ల పరిస్థితి గణనీయంగా మారింది. ఈ బస్సుల ప్రభావం వల్ల పిల్లలకు హాస్టల్ ఫీజులు, కాలేజీ ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది. ఉండడానికి తిండి లేని పరిస్థితి ఉంది. అసలు మా బస్సులు ఏమైతే మాకే అర్థమవుతుంది. దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఉండదు. దానికి కొంచెం వృద్ధులకు, వికలాంగులకు మాత్రమే చేయాలని మా యొక్క మనవి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పబ్లిక్ అంతా కూడా ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం అనేది జరిగింది. కాకపోతే ఏమైందంటే మహాలక్ష్మి పథకం ఏదైతే చెప్పిందో రాష్ట్ర ప్రభుత్వం, దానివల్ల దాదాపుగా మా ఆటోలకు గిరాకీ లేకుండా అయిపోయింది. మహాలక్ష్మి పథకం ఏ రోజు నుండి స్టార్ట్ అయిందో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా దాదాపు పబ్లిక్ మా ఆటోలో లెక్కలేదు. అమ్మ ఎటు వెళ్ళాలని చెప్పేసి మేము అడిగితే అయ్యో బిడ్డ బస్సు ఫ్రీ కదా అని చెప్పేసి వాళ్ళే చెప్పడం అనేది జరుగుతుంది. అయ్యో మీకు ఆటోలో కూడా బాగా కష్టాలు వచ్చినాయని చెప్పేసి బస్సులకు ఎక్కేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మమ్మల్ని కొంచెం ఓదార్స్తూ ఉన్నారు. దయచేసి మా ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించాలి. మాకు ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉందో కొంచెం దయచేసి మమ్మల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు ఆటో డ్రైవర్గా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. 12,000 అనేది మేము దాదాపు ఆటో డ్రైవర్లు 12,000 మేము ప్రభుత్వాన్ని కోరలేదు. కాకపోతే మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో దాన్ని కొంచెం ప్రభుత్వం మా ఆటో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆలోచించి టైమింగ్ ప్రకారం కొన్ని బస్సులు ఇస్తే ఆ రూపకంగానే మేము కొంచెం కిరాయి కొట్టుకొని మా కుటుంబాలను మేము పోషించుకోవడానికి మాకు వీలుంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతాము.